వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బాలినేనికి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ అంటూ మనం చాలాసార్లు మాట్లాడాం. చాలాసార్లు దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. ఎందుకంటే ఆయన జనసేనలో చేరిన దగ్గర నుంచి బాలినేని కొంతకాలంగా ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఇటీవలే ఒక కీలక ప్రకటన చేశారు ఆయన, నేను మళ్ళీ ఒంగోలులో కాలు పెట్టబోతున్నాను, మళ్ళీ యాక్టివ్ కాబోతున్నానని. అప్పుడే ఆయన కీలక పదవి ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ అని అందరూ అనుకున్నారు కూడా. మనం కూడా దాని గురించి చాలా సీరియస్గా డిస్కషన్ చేసాం. అయితే అది జరిగిన కొద్ది రోజులకే ఈరోజు డైరెక్ట్ పవన్ కళ్యాణే ఈరోజు బాలినేని ఆకాశానికి ఎత్తాడు. స్వయంగా ఒంగోలు వేదికగా జరిగిన కార్యక్రమంలో పాల్గొంటూ బాలినేని నాకు ఎంత ప్రయారిటీ అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ తన నోటితో చెప్పే ప్రయత్నం చేయడం ఒక క్లారిటీ ఇచ్చినట్లయింది. ఈరోజు ఆయనకు పదవి ఏమిస్తున్నారు, పదవి నిజంగా ఇస్తారా ఎవరా, ఇస్తే ఎలాంటి పదవి ఇస్తారు అనేది ఒక పక్కన పెడితే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు ఒంగోలులో బాలినేనే నాకు ప్రయారిటీ అని పవన్ కళ్యాణ్ ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు బాలినేనికి తనకు ఉన్న సంబంధాన్ని అందరి ముందు చెప్పే ప్రయత్నం చేశారు. బాలినేని ఇది ఎలాంటి క్యారెక్టర్ అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఒక మెసేజ్ ఇవ్వడం ద్వారా బాలినేని తనకు ఎంతో సన్నిహితుడు అని ప్రొజెక్ట్ చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ ఈ ఎపిసోడ్ తర్వాత అక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే బాలినేనికి నిజంగానే జనసేన అధినేత ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పదవి ఇచ్చే విషయంలో. అందుకని ఈరోజు బాలినేని ఈ సమాచారం ముందుగా ఆయనకు తెలిసిన కారణంగానే తాను మళ్ళీ ఒంగోలులో అడుగు పెడుతున్నాను, ఒంగోలులో చాలా కీలకం కాబోతున్నాను అంటూ కూడా ఆయన మాట్లాడారు. అదే ఈరోజు ఆయన అభిమానులోనే కాదు, ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఒక సీరియస్ చర్చ అనుకోవాలి. మనకు తెలుసు బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రకాశం జిల్లాలో ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్లో ఉన్న వైఎస్కి బంధువు కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అది అతిశయోక్తి కూడా కాదు మనం అట్లా చెప్తే. వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన వెంట నడిచే ప్రయత్నం అయితే చేశారు ఆయన. దెన్ ఉప ఎన్నికల్లో కూడా గెలిచారు. దెన్ 14 ఎన్నికల్లో కూడా మరోసారి ఒంగోలు టికెట్ ఇచ్చారు ఆయనకి. అక్కడ ట్విస్ట్ ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు జిల్లాలో ఆయనకి ఎదురు లేకుండా ఉండేది. బట్ వేరే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత, అంటే వైఎస్ జమానా తర్వాత జగన్మోహన్ రెడ్డి జమానాలో సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఆ పార్టీలో కీలకమయ్యారు అదే జిల్లా నుంచి. ఎందుకంటే సుబ్బారెడ్డి కూడా బంధువే, బాలినేని కూడా జగన్మోహన్ రెడ్డికి బంధువే. సుబ్బారెడ్డి సొంత బాబాయ్ కూడా. ఇంకా సుబ్బారెడ్డి ఎంపీగా గెలిస్తే బాలినేని ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్యపోరు అప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి కూడా చాలా ఈగో క్లాషెస్ ఉన్నాయి అనేక రకాలుగా. ఎందుకంటే పార్టీలో కీలక నేతలు, జగన్మోహన్ రెడ్డికి బంధువులు, అటు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకరు ఎంపీగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇష్యూస్ సహజమే, కానీ వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఇష్యూస్ ఎక్కువగా ఉండేటివి అప్పట్లో. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే అయినా సరే బాలినేని ఓడిపోయిన పరిస్థితుల్లో అనేక రకాలుగా సుబ్బారెడ్డి ఎక్కువ డామినేట్ చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు జిల్లాని. పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు ఆయన ఆ రోజున వైఎస్ఆర్సీపీ నుంచి. 19 ఎన్నికల సమయంలో ఆ రోజు సుబ్బారెడ్డిని పక్కన పెట్టాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సుబ్బారెడ్డి లాంటి ఒక వ్యక్తి పార్టీలో ఉంటే తనకు ప్రయారిటీ ఉండదని కూడా బాలినేని అంచనా వేశారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డిని వైఎస్ఆర్సీపీలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ రోజు బాలినేని అన్న మాటలు, ఆ రోజు సుబ్బారెడ్డి అన్న మాటలు మనం గుర్తు చేసుకుంటే ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, మాగుంటని తీసుకొచ్చే క్రమంలో బాలినేని మాగుంటని టార్గెట్ చేస్తూ పార్టీలో మగాళ్ళు లేక వేరే మగాళ్ళ మీద ఆధారపడ్డారా అంటూ కూడా ఆయన కమెంట్ చేయడం జరిగింది, చేశారు కూడా. దెన్ అయినా సరే జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేసి ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటగా ఇచ్చారు. మాగుంట గెలిచారు, బాలినేని ఎమ్మెల్యేగా గెలిచారు. దెన్ బాలినేనికి ఫస్ట్ క్యాబినెట్లోనే మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత సుబ్బారెడ్డికి పాపం టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చినప్పటికీ అనేక రకాలుగా ఆయన ఫోకస్ అంతా కూడా ఒంగోలు మీదే ఉండేది. ఎక్కడ బాలినేని ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు, తాను పరోక్ష రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఎక్కడ బాలినేని చక్రం తిప్పుతారని ఆయన ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీ ఉండేది. ఈ క్రమంలోనే అనేక సార్లు బాలినేని సుబ్బారెడ్డి కారణంగా ఇబ్బంది పడుతూ వచ్చారు. అధికారులు, మంత్రిగా ఉన్న అధికారులు కూడా తన మాట వింటలేదనే ఒక ఆరోపణలు చేశారు ఎన్నోసార్లు. అంతేకాదు తన వియ్యంకుడి మీద భూ ఆక్రమణల ఆరోపణలు ఎన్నోసార్లు తన అనుచరులను ఇబ్బంది పడుతున్నారంటూ కూడా రోడ్డెక్కిన పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఒక కొరకరాని కొయ్యగా మారారు ఆయన తన మంత్రి పదవి ఉన్నప్పటికీ. పవన్ కళ్యాణ్ సవాల్ చేస్తే చేనేత వస్త్రాలు ధరించి అందరికన్నా ముందు బయటికి రావడం, ఫోటో రిలీజ్ చేయడం సోషల్ మీడియా, అది కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక బాలినేని మీద వ్యతిరేకత రావడానికి కారణమైంది. సెకండ్ ఎక్స్పాన్షన్లో భాగంగా బాలినేని పక్కన పెట్టి అదే జిల్లా నుంచి ఆదిమూల సురేష్కి ఆ పదవి ఉంచారు జగన్మోహన్ రెడ్డి. బొత్సాకి ఆయనకి మధ్య మార్చారు కానీ ఏదైతే శాఖలు, బట్ పదవిని ఉంచారు. తనకన్నా జూనియర్ అయిన ఆదిమూలానికి ఉంచి తనని పక్కన పెడతాం మీద బాలినేని అలిగారు, తీస్తే ఇద్దరికి తీయండి లేకపోతే ఇద్దరిని ఉంచండి అని. కానీ జగన్మోహన్ రెడ్డి సస్మేరా అన్నారు, బాలినేని పక్కన పెట్టారు. అప్పటి నుంచి తన అసమ్మతి ఎక్కువ అవుతూ వచ్చింది. టీటీడీ బోర్డు చైర్మన్గా 2 సార్లు కంటిన్యూ అయిన సుబ్బారెడ్డి ఎన్నికలకు ముందు ఆ పదవి భూమనకి వెళ్ళింది. అయినా సరే ఆయన డామినేట్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి మద్యం మాఫియాలో అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన కట్ త్రోట్గా తీసి పక్కన పడేశారు. ఈ క్రమంలోనే మాగుంట సఫికేషన్ ఫీల్ అయ్యి టీడీపీలోకి వెళ్దామని డెసిషన్ తీసుకుంటే లాస్ట్ మినిట్ వరకు బాలినేని ఆయన ఆపాలని ట్రై చేశాడు. బట్ జగన్ సస్మేరా అన్నారు, ఆయన కూడా పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది.
దెన్ ఈ క్రమంలోనే ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు బాలినేని. అయినా సరే జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేశారు కాబట్టి, సజ్జల లాంటి వాళ్ళు కన్విన్స్ చేశారు కాబట్టి ఆ పార్టీలోనే ఉండే ప్రయత్నం చేశారు. చివరి నిమిషం వరకు ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే చెవిరెడ్డి లాంటి వాళ్ళని మాగొట్టు వెళ్ళిపోయిన తర్వాత జిల్లాకు ఎలాంటి సంబంధం లేని చెవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా నిలబడతానికి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి మీద ఎలిగేషన్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు అరెస్టును ఆయన తప్పుపట్టారు. అదేవిధంగా ఏపీలో తెలంగాణలో కేసీఆర్ ఓటమిని ఆయన హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా జగన్మోహన్ రెడ్డికి ఒక చెవులో జోరీలాగా ఎప్పుడు గుచ్చుతానే ఉంటూ వచ్చారు ఆయన. అందరూ అనుకున్నారు కూడా ఎన్నికలకు ముందే వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్తో ఉన్న ఒక అసోసియేషన్ దృష్ట్యా అనేది. పవన్ కళ్యాణ్ ఆయన ఎన్నికల ముందు కూడా ఒంగోలు సభలో పొగడటం జరిగింది. అసలు చాలామందికి అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్కు బాలినేనికి ఎక్కడ సఖ్యత కుదిరింది, ఎలా సత్సంబంధాలు ఏర్పడ్డాయనేది. బాలినేని కొన్ని సినిమాలకు షాడో ప్రొడ్యూసర్గా కూడా ఆయన పనిచేశారు. అలా ఇండస్ట్రీ ద్వారానే ఆయనకి ఆ స్థాయిలో సంబంధాలు ఉన్నాయి త్రివిక్రమ్ లాంటి వాళ్ళతో కూడా. అలాగే పవన్ కళ్యాణ్కి ఆయన పరిచయం. అక్కడి నుంచి చూసినట్టే ఎన్నికల అనంతరం ఆయన వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు చేసి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్ళారు. జనసేనలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ అన్నారు, బట్ అది వర్కౌట్ కాలేదు. రాజ్యసభ అన్నారు, అది వర్కౌట్ కాలేదు. సో అనేక రకాల ప్రచారాలు జరుగుతూ వచ్చింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు అన్నారు, అదిగా అంత సీరియస్గా పవన్ కళ్యాణ్ పార్టీ మీద అయితే ఫోకస్ పెట్టలేదు. ఈ క్రమంలోనే ఈ రోజున ఇక బాలినేనికి అక్కడ అసంతృప్తి కూడా ఎక్కువ అవుతూ ఉంది. సో రోజుకు పార్టీలో ఉన్నారు కానీ ఇన్యాక్టివ్గా ఉన్నారన్న ఒక విమర్శ వస్తూ ఉంది ఆయన అనుచరుల్లోంచి కూడా. అందుకే పవన్ కళ్యాణ్ అక్కడ సీరియస్గా ఫోకస్ పెట్టారు. లేటెస్ట్గా ఒంగోలు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ బాలినేని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశారు. బాలినేనికి ఎక్కడ నెగిటివిటీ ఉంటే ఒప్పుకుననే విధంగా ఒక మెసేజ్ ఇచ్చారు. బాలినేని తనకి ఎంత సన్నిహితుడు, ఎంత మంచివాడని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మెసేజ్ ఇవ్వడం ద్వారా బాలినేనికి ఒక రూట్ అయితే క్లియర్ చేశారు ఆయన ఒంగోలు. రేపు కూటమి ప్రభుత్వం కలిసి పోటీ చేస్తారా, లేకపోతే జనార్దన్ సీట్కి ఎత్తబెడతారా బాలినేని అనేది మనం పక్కన పెడితే, బట్ బాలినేనికి మాత్రం అక్కడ రూట్ క్లియర్ చేసే ప్రయత్నం అయితే ఈయన వైపు నుంచి జరిగిందని అనుకోవాలి, పవన్ కళ్యాణ్ వైపు నుంచి. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే బాలినేని ఎమ్మెల్సీ చేయబోతున్నారు అనేది. ఎందుకంటే నాగబాబుని చేసిన తర్వాత అప్పట్లో ఇంకో అవకాశం కూడా వస్తుంది జనసేనకి అన్నారు, ఉన్న సీట్ల దృష్ట్యా కావచ్చు, పార్టీ మేజర్ షేర్ దృష్ట్యా. బట్ ఆ దిశగా అప్పట్లో అవకాశం లేకుండా పోయింది. అందుకే ఎలాగైనా సరే బాలినేనికి ఎమ్మెల్సీ ఇవ్వాలని ఏదైతే పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు, లేకుంటే ఏదైనా కీలకమైన కార్పొరేషన్ పదవి ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారని కూడా కొంతమంది లీక్లు ఇస్తూ ఉన్నారు. కానీ బాలినేని తను ఎందుకు సన్నిహితుడో చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా బాలినేనికి అయితే సో అవుట్ అండ్ అవుట్ ఈరోజు ప్రకాశం జిల్లా బాధ్యతలు ఇచ్చినట్టయితే మనకు అర్థమవుతూ ఉంది. సో బాలినేని బాటలోనే అందరూ నడవాలని పవన్ కళ్యాణ్ చెప్పినట్టయింది. బాలినేనికి వ్యతిరేకంగా కొంతమంది నేతలకు కూడా ఒక మెసేజ్ అయితే పవన్ కళ్యాణ్ అయితే ఇచ్చినట్టయింది. మరి ఈరోజు చూసినట్లయితే బాలినేని కూడా అందుకని ఇది ముందే ఊహించే ఒంగోలులో తాను అడుగు పెట్టబోతున్నానంటూ కీలకమైన ప్రకటన చేశారు మొన్న. మరి ఇక ముందు మరి బాలినేనికి ఏ ఇండికేషన్ వచ్చిందని కూడా ఇంకొద్ది రోజుల్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇక ముందు బాలినేని జనసేనలో ఎలా యాక్టివ్ కావద్దు, ఎందుకంటే అదే స్థాయిలో జనసేనకి ఒక స్ట్రాంగ్ బేస్ అయితే ఉంది కొన్ని పాకెట్స్లో ప్రకాశం జిల్లాలో. దాన్ని పూర్తి స్థాయిలో పార్టీకి అనుకూలంగా మార్చే విధంగా బాలినేని ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించబోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఆ స్థాయిలో మద్దతు ఉంది కాబట్టి మరి బాలినేనికి ఎలాంటి పదవులు కూడా రాబోతున్నాయి అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్